నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏమిటంటే ఫ్రెండ్స్, మనకు తమిళనాడులో సూపర్ స్టార్ రజనీకాంత్ ఉన్నారు కదా. సో ఆయనకైతే నిన్న తీవ్ర అస్వస్థత అయితే ఏర్పడడం జరిగింది. ఆయన్ను నిన్న అపోలో హాస్పిటల్‌లోనైతే జాయిన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఆయన నిన్నటి వరకు అయితే ఆయన కండిషన్ సీరియస్ గానే ఉందన్నమాట. అయితే ఇప్పుడు ఆయన కండిషన్ ఎలా ఉంది ఏంటి అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, ఏంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసుపత్రిలో చేరడంతో ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గుండెకు సంబంధించిన పలు వైద్య పరీక్షల నిమిత్తం సోమవారం చెన్నై అపోలో ఆసుపత్రిలో రజనీకాంత్ గారు చేరారు. ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ అయిన డాక్టర్ సాయి సతీష్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు ఆయనకు చేయడం జరిగింది. రజనీకాంత్ గారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అయితే వైద్యులు అయితే చెప్తున్నారు. క్యాథ్లాబ్ రజనీకాంత్ కు కొన్ని టెస్టులు చేయాల్సి ఉందని ఒక సమాచారం అయితే ఉంది. తలైవా ఆసుపత్రిలో చేరిన విషయం తెలుసుకున్న అభిమానులు, సినీ ప్రముఖులు ఒక్కసారిగా ఉలిక్కిపడడం జరిగింది. ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పలువురు అయితే పోస్టులు అయితే పెడుతున్నారు. రజనీకాంత్ గారి పరిస్థితి అయితే నిలకడగా ఉంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇక ఆయన లేటెస్ట్ మూవీ మనం చూసుకున్నట్లయితే వెట్టయన్ ది హంటర్ అనే సినిమా అయితే రిలీజ్ అవుతుంది అనమాట. ఇది అక్టోబర్ 10వ తారీఖున అయితే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. జై భీమ్ దర్శకుడైన జ్ఞానవేల్ రాజా ఈ సినిమాకి అయితే దర్శకత్వం వహించారు. ప్రముఖ కాలీవుడ్ నిర్మాణ సంస్థ అయిన లైకా ప్రొడక్షన్స్ వెటయన్ ను భారీ బడ్జెట్ తో నిర్మించింది. అయితే రజనీకాంత్ గారితో రోబో 2.0, దర్బాల్, లాల్ సలాం వంటి సినిమాల తర్వాత రజనీకాంత్ తో లైకా ప్రొడక్షన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 4వ చిత్రం అనమాట ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్ లోనే అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.